ఏపీపీఎస్సీ అభ్యర్థులందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ ఖనిజ మరియు శక్తి వనరులు గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది మామూలు క్లాస్లా ఉండదు. కేవలం బట్టి పట్టడం కాదు, ప్రిలిమ్స్లో మార్కులు ఎలా కొల్లగొట్టాలి, ఒక స్ట్రాటజీతో ఈ టాపిక్ను ఎలా మాస్టర్ చేయాలో చూడబోతున్నాం. సరే, మన సబ్జెక్ట్లోకి దూకే ముందు ఒక చిన్న పని చేద్దాం. అసలు ఎగ్జామినర్ మనల్ని ఎలా టెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ల మైండ్ సెట్ని అర్థం చేసుకుందాం. వాళ్ళు మనల్ని ట్రాప్ చేయడానికి ముఖ్యంగా 3 ప్యాటర్న్స్ వాడతారు. మొదటిది అందరికీ తెలిసిన మ్యాచ్ ద ఫాలోయింగ్ ట్రాప్. రెండోది ప్రొడక్షన్ వర్సెస్ రిజర్వ్స్, అంటే ఉత్పత్తికి నిల్వలకి మధ్య తేడా చూపిస్తూ మనల్ని కన్ఫ్యూజ్ చేయడం. ఇక మూడోది కొన్ని టెక్నికల్ పదాలు వాడి మన కాన్సెప్చువల్ క్లారిటీని టెస్ట్ చేయడం. ఈ మూడింటిని మనం డీకోడ్ చేయాలి. ఈ సెషన్లో మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ ఎగ్జామినర్ బ్లూ ప్రింట్ని క్రాక్ చేద్దాం. తర్వాత ఎనర్జీ క్లాసిఫికేషన్లో ఉండే ట్రాప్ని చూద్దాం. శిలాజ ఇంధనాల గురించున్న అపోహల్ని తొలగించుకుందాం. అలాగే స్ట్రాటజిక్ మినరల్స్ టెక్నాలజీ గురించి మాట్లాడదాం. ఇక మ్యాచ్ ద ఫాలోయింగ్ కోసం ఒక చీట్ షీట్ కూడా ఉంది. ఫైనల్గా ఒక పక్కా మంత్రంతో దీన్ని ముగిద్దాం. రైట్, మనం ఇందాక అనుకున్నట్టే ఫస్ట్ స్టెప్ ఈ ప్యాటర్న్స్ని మాస్టర్ చేయడమే. ప్రశ్న చదవకముందే వాళ్ళు ఏం అడగబోతున్నారో మనకు తెలిసిపోవాలి. అదే మన టార్గెట్. ఓకే, ఇప్పుడొక క్లాసిక్ ట్రాప్ ఏరియాకి వెళ్దాం. ఎగ్జామినర్స్కి ఇది ఫేవరెట్ స్పాట్. చాలామందిని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడే ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ స్లైడ్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక పెద్ద ఎంసీక్యూ ట్రాప్ దాగి ఉంది. అదేంటంటే న్యూక్లియర్ ఎనర్జీ. చాలామంది ఏమనుకుంటారంటే ఇది రెన్యూవబుల్ అనుకుంటారు, కానీ అది అస్సలు కాదు. గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ ఎనర్జీ అనేది కన్వెన్షనల్ అంటే సాంప్రదాయమైనది, ఇంకా నాన్ రెన్యూవబుల్ అంటే పునరుత్పాదకం కానిది. ఈ పాయింట్ మీదే ఆడ్ వన్ అవుట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. ఇక్కడే మార్క్ పోతుంది. సరే, ఇక ఎనర్జీ రిసోర్సెస్లో హెవీ వెయిట్స్ దగ్గరికొద్దాం. చాలా కామన్ తప్పులు, అలాగే చాలా ఖరీదైన తప్పులు ఇక్కడే జరుగుతాయి. ఫస్ట్, కోల్ క్వాలిటీ. ఇది గ్యారంటీ క్వశ్చన్ ఏరియా. ఈ హైరార్కీని బట్టి పట్టేయండి. ముఖ్యంగా ఆంథ్రసైట్. ఇందులో కార్బన్ కంటెంట్ ఎక్కువ, ఇంకా అది బ్లూ ఫ్లేమ్ అంటే నీలి మంటతో మండుతుంది. ఈ బ్లూ ఫ్లేమ్ అనే పాయింట్ మీద పీవైక్యూలలో పదే పదే ఫోకస్ చేశారు. దీన్ని అస్సలు మర్చిపోవద్దు. చూశారా, ఈ వనరులు ప్రపంచంలో ఎక్కడెత్తర ఉన్నాయో ఈ మ్యాప్ చూపిస్తోంది. ఎగ్జామినర్ కేవలం ఇండియా గురించి అడగరు, వరల్డ్ జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్. సో ఈ స్పెసిఫిక్ రీజన్స్ని, అవి ఏ దేశంలో ఉన్నాయో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మ్యాండేటరీ. ఓకే, ఇక్కడ మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ ప్రొడక్షన్ వర్సెస్ రిజర్వ్స్ ట్రాప్ వస్తుంది. దీని ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రొడక్షన్లో టాప్లో ఉన్న దేశం రిజర్వ్స్లో కూడా టాప్లో ఉంటుందని అస్సలు అనుకోవద్దు. ఇదిగోండి బెస్ట్ ఎగ్జాంపుల్. పెట్రోలియం ప్రొడక్షన్లో టాప్ యుఎస్ఏ, కానీ ప్రపంచంలోనే అతి పెద్ద రిజర్వ్స్ ఎక్కడున్నాయంటే వెనిజువేలాలో. ఈ యొక్క ఫ్యాక్ట్ ఒక అల్టిమేట్ ట్రాప్ క్వశ్చన్కి ఆన్సర్. ఎగ్జామినర్సు కొన్నిసార్లు స్పెసిఫిక్ టర్మ్స్ మీద కూడా మనల్ని పట్టుకోవాలని చూస్తారు. ఇదిగో బ్రెంట్ క్రూడ్ అనే పదం చూడండి. ఈ పేరు వినగానే మన మైండ్లోకి వెంటనే మిడిల్ ఈస్ట్ వస్తుంది. కానీ అక్కడే తప్పులో కాలేస్తాం. ఇది నిజానికి యూరోప్లోని నార్త్ సీ నుండి వస్తుంది. ఇదొక క్లాసిక్ పిట్ఫాల్. ఇంకో కీవర్డ్ గ్యాసోహాల్. దీని డెఫినిషన్ ఏంటి, దీన్ని ప్రొడ్యూస్ చేసే గ్లోబల్ లీడర్స్ ఎవరో, ఈ 2 విషయాలు ఎకనామిక్ జాగ్రఫీ క్వశ్చన్స్కి చాలా చాలా అవసరం. చరిత్రలో ఫస్ట్ అనే వాటికి ఎప్పుడూ వాల్యూ ఉంటుంది. ఈ టైమ్లైన్ చూడండి, ఇవి హై వాల్యూ టార్గెట్స్. ముఖ్యంగా ఏపీపీఎస్సీలో మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్కి ఇవి డైరెక్ట్ పాయింట్స్. సో ఈ టైమ్లైన్ చాలా క్రిటికల్. ఓకే, శిలాజ ఇంధనాలను దాటి ఇప్పుడు మనం మోడర్న్ టెక్నాలజీ, న్యూక్లియర్ ఎనర్జీకి పవర్ ఇచ్చే మినరల్స్ గురించి చూద్దాం. ఇక న్యూక్లియర్ రిసోర్సెస్ విషయానికొస్తే ఇక్కడొక ఇంపార్టెంట్ పీవైక్యూ అలర్ట్ ఉంది. చాలామంది రష్యా అన్నింట్లో పవర్ఫుల్ కదా అని యురేనియం ప్రొడక్షన్లో కూడా టాప్ అనుకుంటారు, కానీ అది కాదు. రష్యా మేజర్ ప్రొడ్యూసర్ కాదు. యురేనియం ఉత్పత్తిలో అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఎవరంటే కజకిస్తాన్. ఎగ్జామినర్స్కి మోడర్న్ టెక్నాలజీని, దానికి సంబంధించిన మినరల్ని, దాన్ని డామినేట్ చేసే ఒక్క దేశాన్ని లింక్ చేయడం చాలా ఇష్టం. ఇదిగోండి ఒక హై ఈల్డ్ ఫ్యాక్ట్. ఎలక్ట్రిక్ వెహికల్స్, వాటికి కావాల్సిన కోబాల్ట్, దానికి కేర్ ఆఫ్ అడ్రస్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఈ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడొక ముఖ్యమైన విషయం, కరెంట్ అఫైర్స్తో ఎప్పుడూ అప్డేట్గా ఉండాలి. పాత స్టడీ మెటీరియల్ ఫాలో అయితే వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పార్క్ యుఎస్ఏలో టోపాజ్ అని చదువుతారు, కానీ అది పాత న్యూస్.
కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు మన ఇండియాలోనే బద్లా. చూసారా, ఇలాంటి జాగ్రఫికల్ సూపర్లేటివ్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, లేదంటే మార్కులు పోగొట్టుకుంటాం. రైట్. ఇప్పుడు మన సెషన్లో మోస్ట్ టాక్టికల్ పార్ట్కి వచ్చాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ట్రాప్ కోసం ఒక పక్కా చీట్ షీట్. ఈ టేబుల్, ఈ ఎగ్జాక్ట్ పేరింగ్ వేర్వేరు స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్లో చాలాసార్లు రిపీట్ అయింది. ఇది నాన్ నెగోషియబుల్ స్లైడ్. దీన్ని వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి. ప్రతి పేర్ని బట్టి పట్టేయండి. ఇందులో కాంప్రమైజ్ లేదు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా కలిపి ఒక ఫైనల్ యాక్షనబుల్ మంత్రంగా మార్చుకుందాం. సో ఫైనల్గా మనం ఫాలో అవ్వాల్సిన 3 రూల్స్ ఇవే. 1, ప్రొడక్షన్ని, రిజర్వ్స్ని వేర్వేరుగా చూడండి. 2, ఒకటే అనుకోవద్దు. 2, మోనోపోలీ ప్రొడ్యూసర్స్ని గుర్తుంచుకోండి, అంటే ఒకే దేశం డామినేట్ చేసే మినరల్స్. 3, రిసోర్సెస్ని కేవలం దేశాలతో కాదు, స్పెసిఫిక్ ఇండస్ట్రియల్ రీజియన్స్తో లింక్ చేయండి. ఇలా ఫోకస్డ్గా ప్రిపేర్ అయితే జాగ్రఫీ అనేది ఒక గెస్సింగ్ గేమ్ కాదు, అదొక స్ట్రాటజిక్ ఎక్సర్సైజ్ అవుతుంది. మనం చదివే ప్రతి నిమిషం మ్యాక్సిమం మార్క్స్ తెచ్చిపెడుతుంది. ఈ టాక్టికల్ ప్రిసిజన్తో ముందుకు వెళ్ళండి. మరి రాబోయే ప్రిలిమ్స్ పేపర్లో ఏ గ్లోబల్ అవుట్లయర్ లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ పేరొచ్చే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్నారు? ఆలోచించండి. ఆల్ ది బెస్ట్.